ఇక ఏసీలు పనిచేయక బాత్రూంలో వసతులు సరిగ్గా లేక ఏపీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్లో ఏపీ ఎక్స్ప్రెస్ ట్రైన్ గంట నుండి ఆగింది. అయితే రైలు ఆగడానికి కారణమేంటో రైల్వే అధికారులు చెప్పడం లేదు. సాంకేతిక లోపంతో ఏపీ ఎక్స్ప్రెస్ ఆగినట్లుగా తెలుస్తోంది. ఇక ఏసీలు పనిచేయక బాత్రూంలో వసతులు సరిగ్గా లేక ఏపీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్లో ఏపీ ఎక్స్ప్రెస్ ట్రైన్ గంట నుండి ఆగింది. అయితే రైలు ఆగడానికి కారణమేంటో రైల్వే అధికారులు చెప్పడం లేదు. ఇక సాంకేతిక లోపంతో ఏపీ ఎక్స్ప్రెస్ ఆగినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. న్యూఢిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్లేటువంటి ఏపీ ఎక్స్ప్రెస్ వరంగల్ రైల్వే స్టేషన్ లో సాంకేతిక కారణాలతో నిలిచిపోవడం జరిగింది. ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ ట్రైన్ వరంగల్ రైల్వే స్టేషన్ కు 7 గంటల సమయంలో 5 గంటల సమయంలో రావాల్సి ఉండగా అప్పటికే 2 గంటల ఆలస్యంగా వచ్చిన నేపథ్యము, దాంతో పాటు ఇక్కడ ఇంజన్ లో సమస్య మూలంగా ఏసీల సమస్య తలెత్తిన నేపథ్యము, దాంతో పాటు బాత్రూముల్లో నీళ్లు కూడా లేక తీవ్రమైన ఇబ్బందులు ప్రయాణికులు ఎదుర్కొంటున్న నేపథ్యం. అప్పటికే 1500 కిలోమీటర్ల మేర ప్రయాణించినటువంటి ప్రయాణికులు తీవ్రమైన అసహనానికి గురైన నేపథ్యం. ఈ సాంకేతిక సమస్య వరంగల్ వచ్చేటప్పటికీ ఈ సమస్య మొదలు కాలేదు. ఇది నాందేడ్లోనే ఈ సమస్య మొదలైనట్టుగా మనకు సమాచారం ఉంది. పూర్తి స్థాయిలో నాగ్పూర్ జంక్షన్ వచ్చేటప్పటికి ఈ సమస్య వచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది. నాగ్పూర్ జంక్షన్ లో 10 గంటల 25 నిమిషాలకు రావాల్సి ఉండగా అక్కడికి కూడా 11 గంటల 29 నిమిషాలకు వచ్చిన నేపథ్యము. నాగ్పూర్ జంక్షన్ లో ఈ సమస్య మొదలై ఉదయం నుంచి కూడా, అంటే ఎండాకాలం పూర్తి స్థాయిలో ఇట్లాంటి ఏపీ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఇలాంటి రైళ్లలో ముఖ్యంగా సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ ఇలాంటి ఏసీ కోచ్లనే ప్రిఫర్ చేస్తూ ఉండే నేపథ్యం ఉంటుంది. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో ఏసీలు పనిచేయక వీళ్ళంతా కూడా డే టైంలో ప్రయాణించిన నేపథ్యంలో ప్రయాణికులంతా కూడా తీవ్రమైన అసహనానికి గురైన నేపథ్యము. ముఖ్యంగా వరంగల్కి వచ్చేటప్పటికి దీన్ని నిలిపివేశారు. అయితే వరంగల్ స్టేషన్ దాటిన తర్వాత కాజీపేట జంక్షన్ ఉంటుంది. ముఖ్యంగా ఈ వరంగల్ స్టేషన్ లో ఆగడం వల్ల ఒక రకంగా ప్రయాణికులు ఇబ్బంది పడ్డప్పటికీ కాస్త ఈ తీవ్రత కాస్త తక్కువగానే ఉందని చెప్పుకోవాల్సి ఉంటుంది. కాజీపేటలో వచ్చి ఆగినట్టయితే అది ఉత్తర దక్షిణ భారతదేశాలను కలిపేటువంటి మార్గంగా ఉండే నేపథ్యంలో ఇటు బలాస రూట్ కావచ్చు, అటు విజయవాడ రూట్ కావచ్చు, 2 మార్గాల్లో కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇటు వరంగల్లో కావచ్చు, కాజీపేటలో కావచ్చు 3 ఏసీ ప్లాట్ఫామ్స్ ఉన్న నేపథ్యంలో ఈ ట్రైన్ కనుక కాజీపేటలో వచ్చి ఆగి ఉంటే మాత్రం మరింత అసహనానికి గురయ్యే వాళ్ళు ఈ మార్గంలో ప్రయాణించే మరిన్ని ట్రైన్లు కూడా నిలిచిపోయే అవకాశం ఉండేది. ఇప్పటికైతే వరంగల్ రైల్వే స్టేషన్ లో ఆగడం మూలంగా మిగతా 2 ప్లాట్ఫామ్స్ ద్వారా ట్రైన్లను మూవ్ చేశారు. గూడ్స్ ట్రైన్లకైతే తీవ్రమైన అంతరాయం కలిగిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 7 గంటలకు వచ్చిన ఏదైతే ఏపీ ఎక్స్ప్రెస్ వరంగల్లో కాసేపటి క్రితమే, ఒక 5 నిమిషాల క్రితమే మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతున్న నేపథ్యం. దాదాపు 3 గంటల మీద అయితే ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో ఇంజన్ లో లోకోలో ఏర్పడినటువంటి ఈ సాంకేతిక సమస్య మూలంగా ఏసీలు బంద్ కావడం జరిగింది. దాంతో పాటు బాత్రూముల్లో నీళ్లు లేవు. దీంతో తీవ్రమైన ఇబ్బందులు అయితే ప్రయాణికులు ఎదుర్కొన్న నేపథ్యము. దీనికి ఏదైతే ఏపీ ఎక్స్ప్రెస్ తో వచ్చేటువంటి ఇంజన్ ను తీసి మరో ఇంజన్ ను దానికి అటాచ్ చేయడం ద్వారా
ట్రైన్ అయితే మూవ్ కావడం జరిగింది. పూర్తి స్థాయిలో అయితే ప్రయాణికులు అయితే తీవ్రమైన అసహనానికి లోనైన సందర్భం అయితే మనం చూసాము. నాగ్పూర్ నుంచే ఈ సమస్య తలెత్తిన నేపథ్యం అప్పటి నుంచే ఉదయం నుంచి కూడా తీవ్రమైన అసౌకర్యానికి అసహనానికి గురైన నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. ఈ ట్రైన్ అయితే విశాఖపట్నం వరకు అయితే చేరుకోవాల్సి ఉంటుంది. ఈ విశాఖపట్నం థ్యాంక్ యూ రవికాంత్.